నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. ఈరోజు మనం ఎక్కడున్నామంటే మరి ఈ నెల 16వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కమ్మా సంఘం వారి వనభోజన మహోత్సవ కార్యక్రమం అయితే జరగబోతోంది. మరి దానికి సంబంధించి అసలు ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అంటే క్లియర్గా తెలియజేయడానికి ఇక్కడ అందరూ ఉన్నారు. మరి ఇక్కడ వీరితో కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్, మీ పేరు? నా పేరు తిలక్ నిమ్మగడ్డ అండి. ఈరోజు యాక్చువల్గా మేమందరం కూడా ఈ 16వ తారీఖు నాడు జరిగే వన మహోత్సవ కార్యక్రమానికి, వనభోజనాల కార్యక్రమానికి ఏర్పాట్ల కార్యక్రమంలో ఉన్నాము. మేము యాక్చువల్గా మియాపూర్ మెట్రోకి బ్యాక్ సైడ్ మనకి మయూరి నగర్కి వెళ్ళే రోడ్డులో గ్రౌండ్ ఉందండి. ఇక్కడ పెద్ద గ్రౌండ్, విశాలమైన గ్రౌండ్. మన కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడ విచ్చేసి 16వ తారీఖు ఆదివారం నాడు ఆనందంగా ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ అవి కూడా అరేంజ్ చేసాము, ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఆ ఏర్పాట్లలో నిమగ్నమే ఉన్నాం. మీ ద్వారా బీఆర్కే న్యూస్ ద్వారా మేము మా కమ్యూనిటీ వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, చాలా పెద్ద గ్రౌండ్ అండి ఇది, మంచి ఏర్పాట్లు చేస్తున్నాము. ఒక వనభోజనాల కార్యక్రమంతో పాటు ఒక మంచి సంకల్పంతో స్టార్ట్ చేసినటువంటి ఒక కార్యక్రమం అండి ఇది. అంటే మన సంఘంలో, మన కులంలో అన్ని రకాల ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, లేదా రకరకాల బాధలతో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఎంతో కొంత మా వంతు సహాయంగా మేము చేయాలనే ఒక మహా సంకల్పంతో దీన్ని స్టార్ట్ చేసాం. దానికి అది మా కార్యక్రమాలు ఏంటి, ఈ ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నాయి, ఇవన్నీ కూడా ఈ వేదికగా మేము మన కమ్యూనిటీకి అందరికీ తెలియజెప్పాలనుకుంటున్నాం. దయచేసి మీరందరూ కూడా 16వ తారీఖు ఆదివారం ఎన్ని కార్యక్రమాలు ఉన్నా, మీకు ఏ పనులున్నా సరే తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమంలో జరిగే అన్ని ప్రోగ్రామ్స్ అన్నీ మీరు ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో పిల్లలతో అందరూ రావాలని కోరుకుంటున్నాం. అలాగే మనం చేయబోయే కార్యక్రమాలు కూడా మనం అంటే జనరల్గా వనభోజనాలు అనేసరికి ఎవరో పొలిటీషియన్స్ తీసుకొచ్చి ఏదేదో స్పీచ్లు ఇవ్వటం అదంతా కాకుండా, మన వివిధ రంగాలలో అభివృద్ధి చెందినటువంటి అంటే హెల్త్ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే ఎడ్యుకేషన్ కావచ్చు, ఇలాగే అన్ని రంగాల్లో ఉన్న ఒక గొప్ప వ్యక్తులందరినీ తీసుకొచ్చి ఈ వేదికగా మీ అందరి సమక్షంలో వాళ్ళని సన్మానిస్తూ, మనకేదైనా ఇబ్బంది వస్తే మన కులంలో వీళ్ళందరూ పెద్దవాళ్ళు మనకు అండగా ఉన్నారు అని చెప్పే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఇది. దయచేసి మీరందరూ వచ్చి మనం చేసే ఈ సన్మానాలన్నింటినీ మీరు ఎంజాయ్ చేస్తూ, వాళ్ళందరి ద్వారా తద్వారా మనం ఏదో రకంగా ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి ఇది ఒక వేదిక కావాలని ఆశపడుతున్నాం. మేము అందరం రెడీగా ఉన్నాం, ప్రిపేర్ చేస్తున్నాం. డే అండ్ నైట్ దగ్గర ఒక 50 మంది 100 మంది మన 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 టీం ఒకటి పనిచేస్తుంది ఇక్కడ. వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు మీరు అందరూ వచ్చి ఈ మొత్తం ప్రోగ్రామ్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ దీన్ని ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాం. సార్, మరి ఇక్కడికి దాదాపుగా ఎంతమంది వచ్చే అవకాశం ఉందంటారు? సుమారు 20,000 నుండి 30,000 మంది దాకా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మేము 30,000 మందికి మేము అరేంజ్మెంట్ చేస్తున్నాము. 30,000 ఎక్స్ట్రా వచ్చినా కానీ ఎవరు తగ్గకోకుండా మన అందరం కలిసి భోజనాలు చేయాలని, ప్లస్ ప్రోగ్రామ్స్ అన్నీ ఆస్వాదించాలని, మన మిత్రులు సోదరులు అందరూ కలిసి ఒకే సంఘటితంగా ఉండాలని చెప్పి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంను మీరు అందరూ వచ్చి జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. సార్, ప్రోగ్రామ్ అంటున్నారు, అసలు ఈ ప్రోగ్రాంలో ఎలాంటి అంటే ఏమేమి సన్నివేశాలు అంటే ఎలాంటివి జరుగుతాయి, ఎలాంటివి కండక్ట్ చేస్తారు? చిన్నపిల్లల ప్రోగ్రామ్స్ పెడుతున్నాము, చిన్నపిల్లలు ఆడుకోవడానికి, ప్లస్ అట్లా క్విజ్ ప్రోగ్రామ్స్ లాగా పెడుతున్నాము. ప్లస్ పెద్దవాళ్ళందరూ కూడా కలిసి ఒకరికి ఆప్యాయంగా పలకరించుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా చేస్తున్నాము. ఇక్కడ అందరూ కలిసి సంఘటితంగా ఉండాలి. మన కమ్మ అంటే ఊన్లే వ్యవసాయదారులు అనే అంతకుముందు ఉండేది, ఇప్పుడు అందరూ బిజినెస్ మ్యాన్స్. మనం ఎక్కడైనా డెవలప్మెంట్స్లో ఎక్కడుండా మన కమ్మవారు మనము ముందుంటున్నాము. అట్లాగే ఇండస్ట్రియలిస్టులు కానీ, సాఫ్ట్వేర్ కంపెనీల్లో కానీ, మేనేజర్స్గా కానీ అన్ని చోట్ల మనం ఉన్నాము. వాళ్ళందరినీ కలుపుకుంటూ మన దగ్గర ఉన్న యూత్ని కాడ మనం పెద్దవాళ్ళందరూ ఇట్లా ఉండారు, మనం కాడ వాళ్ళ సహకారం తీసుకుంటూ మనం కాడ డెవలప్ అవ్వాలి. మనం డెవలప్ అవ్వడానికి ఇంకేదన్నా ఛాన్సెస్ ఉంటే వాళ్ళ దగ్గర సహకారం తీసుకుందాము. సహకారం తీసుకుని అందరినీ కలుపుకుంటూ వెళ్దాము అనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేపీహెచ్పీ కమ్మ సంఘం వారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పెద్దలు మా వెనక చాలా పెద్దలు అందరూ పెద్దలు కూడా ఉన్నారు. మమ్మల్ని వాళ్ళు వెనకుండి ముందు నెడుతున్నారు. ముందుకి ఈ ప్రోగ్రామ్ చేయని, ఆ ప్రోగ్రామ్ చేయని చెప్పి మాకు సజెషన్స్ సలహాలు ఇస్తున్నారండి. ఏంటంటే ఈ కమ్మ సంఘం కాన్సెప్ట్ ఏంటంటే, ప్రతి ఒక్క ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వస్తే ఈ సంఘం ద్వారా
ఉద్యోగం పరంగా కానీ లేదా విద్య పరంగా కానీ మెడికల్ పరంగా కానీ లేదా ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళ దగ్గర ఎవరు కూడా ఉండట్లేదండి బేసిక్గా. అలాంటివన్నీ కూడా ఈ మన సంఘం ద్వారా చేయాలని ఒక కృతనిశ్చయంతో మా సంఘం ఏర్పాటు చేసి కొత్తగా ఇది కొత్త కాన్సెప్ట్తో ముందుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసామండి. రేపు 16వ తారీఖున జరగబోయే కమ్మ సంఘం వనభోజనాలు అంటే ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారండి ఇక్కడ పెద్దలందరూ కూడా. అవి ఏంటి అంటే ఊరికే మామూలుగా వచ్చి మనం భోంచేసి 4 కబుర్లు చెప్పుకుని వెళ్ళిపోయేది కాదండి. ఇక్కడ ఏంటంటే అన్ని రంగాల వాళ్ళని కూడా ఇన్వైట్ చేశారు. పేరు పేరున వెళ్ళి మా వాళ్ళందరూ కూడా టీమ్గా వెళ్ళి అందరినీ కూడా ఇన్వైట్ చేశారు. ఒక వ్యాపార రంగంలో వాళ్ళని, మళ్ళీ ఫార్మసీ వాళ్ళని, హాస్పిటల్స్, అన్ని రంగాలు ఏ రంగాల్లో అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేశారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కొంచెం ఏదైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఉద్యోగం కావాలనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వచ్చి ఇట్లా మా అబ్బాయికి ఉద్యోగం లేదు, మా అమ్మాయికి ఉద్యోగం లేదు, మేము ఇట్లా వెనకబడి ఉన్నాము అని అంటే మన వీళ్ళ సర్కిల్లో ఉన్న ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఫాలో అప్ చేస్తారనమాట. వెంటనే వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని, వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని, వాళ్ళు ఏం చదివారు అనేది తెలుసుకుని, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకుని వీళ్ళు ఎవరైతే హెల్ప్ చేయగలరో వాళ్ళ ద్వారా వీళ్ళకి ఫాలో అప్ చేసి ఉద్యోగం వచ్చేదాకా కూడా హెల్ప్ చేస్తారు. అది కంటిన్యూ జరుగుతూనే ఉంటుందండి. ఇటువంటి అనేది అప్పుడు ఎట్ ఏ టైం అయిపోయేవి కాదు కాబట్టి ఫాలో అప్లోనే ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఇది ఒక స్టేజ్, ఈ స్టేజ్లో ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు రేపు 16వ తారీఖు నాడు కేపీహెచ్పి కమ్మ సంఘం వాళ్ళు ఇక్కడ కమ్మవారి తరఫున వనభోజన మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఇది కని విని ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల చాలామందిని పిలవడం జరిగింది. ఈ కమ్మ సంఘం పార్టీ రహితంగా వాళ్ళు వీళ్ళు మాకు లేదండి. కేవలం కమ్మాయి చాలు. ఇక్కడ పార్టీ రహితంగా పొలిటికల్కి వ్యతిరేకంగా ఎవరు దేనికి కాకుండా చేస్తున్నాం. రెండోది ఏంటంటే ఈ కమ్మ సంఘం కేవలం కమ్మ సంఘం కాదండి. ఈ భోజనాల నిమిత్తంతో కమ్మవారి అందరినీ ఒక తాట చేర్చి వాళ్ళకి అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ ఎంతవరకు మనం పరిష్కరించుకోగలము అనేది దానికి ఒక డేటాబేస్ తయారు చేస్తారు. ఇందాక చెప్పారు ఉపాధి కల్పన ఎవరికైనా ఉద్యోగం కావాలి, ఉద్యోగం లేదు, మా దగ్గరికి అనేక మంది ఇండస్ట్రియలిస్ట్స్ ఉన్నారు, తర్వాత బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, తర్వాత ఇంకా వేరే రకరకాల వాళ్ళందరినీ కూడా మా సంఘం వాళ్ళు కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. మీరు పంపండి, మేము ఈ ఉద్యోగాలు మాకు వీలైనంత మట్టు ఇస్తాము. అలా సీనియర్ సిటిజన్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే పిల్లలు ఫారిన్లో ఉండడమో, లేకపోతే భార్య చనిపోవటమో, ఒంటరి వాళ్ళు అవ్వడమో, అలాంటప్పుడు వాళ్ళకి ఎవరు ముందుకు రావట్లేదు. కమ్మ సంఘం మేము ముందుకు వచ్చి ఒక నెంబర్ ఇచ్చి వాళ్ళని అవసరమైతే అర్ధరాత్రి పూట అయినా సరే ఏదైనా హెల్త్ ప్రాబ్లం కానీ ఇంకేదైనా ఇష్యూ కానీ వచ్చినప్పుడు మేము ముందుంటాము అనే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. అలా సీనియర్ సిటిజన్స్కి, ఉపాధి కల్పనకి, వైద్యానికి ఇలా అన్నిటికీ చేద్దామని చూస్తున్నాం. కాబట్టి బహుముఖమైన సేవలు అందించాలని మా కమ్మ సంఘం అనేక రకాలుగా ప్రయత్నం చేస్తుంది. కేపీహెచ్బి కమ్మ సంఘం వారి ఆధ్వర్యంలో 16వ తారీఖు ఆదివారం వనభోజన మహోత్సవం జరగబోతుంది. ఈ వనభోజన మహోత్సవాలు చాలా చూస్తూ ఉంటాం. బట్ ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఒక వినూత్న పందాతో చేయడం జరుగుతుంది. కేపీహెచ్బి అనేది ఒక బ్రాండ్. కూకట్పల్లి, హైదరాబాద్లో కేపీహెచ్బి అనేది ఒకటి ఉంటుంది. అటు బాచుపల్లి వరకు కావచ్చు, ఇటు ప్రగతి నగర్, నిజాంపేట కావచ్చు, అటు హైటెక్ సిటీ కావచ్చు, మియాపూర్ కావచ్చు, వాళ్ళందరూ ఒకప్పుడు కేపీహెచ్బి నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు. ఇక్కడ కేపీహెచ్బిలో ఉండి ఆ తర్వాత వాళ్ళ విద్యా వ్యాపారాలు అభివృద్ధి చెందుకొని వాళ్ళు వెళ్ళిన వాళ్ళు. ఆ కేపీహెచ్బి బ్రాండ్ మీద వై జంక్షన్, మూసాపేట దగ్గర నుండి అప్ టు మియాపూర్, బిహెచ్ఎల్, ఇటు వచ్చేసి మాదాపూర్, ఇటు వచ్చేసి నిజాంపేట, ప్రగతి నగర్, అప్ టు బాచుపల్లి వరకు కూడా కమ్మవారు ఎవరైతే వివిధ రంగాల్లో అభివృద్ధి చెంది ఉన్నారో, వాళ్ళు స్వయం కృషి మీద అభివృద్ధి చెంది నలుగురికి ఆదర్శంగా ఉన్నారు. కమ్మవారితో పాటు సమాజంలోని మిగతా వర్గాలకు కూడాను ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఒక వినూత్న గౌరవాన్ని పొందుతున్నారు. అటువంటి వారందరినీ ఇక్కడికి ఆహ్వానించి వారి ద్వారా నేటి యువతకి ఒక స్ఫూర్తివంతమైన సందేశం ఇవ్వాలి. ఇంకా చాలా ఉధృతంగా చేసే క్రమంలో ఒక సంఘటితం కావడానికి మాత్రమే ఈ వనభోజనం అనేది ఒక వేదిక. ఈ వేదిక ద్వారా రేపు పెద్దలు ఆ రోజు 16వ తారీఖు అన్నీ అనౌన్స్ చేస్తారు. ఆ రోజు అందరూ, ఈ చుట్టుపక్కల ఉన్నవారు అందరూ కూడాను కుటుంబ సభ్యులతో, పెద్దలు, పిల్లలతో సహా సకుటుంబ సపరివార పరిమితంగా వచ్చేసి ఇక్కడ మన అందరం గ్యాదర్ అయ్యి ఈ ఆహ్లాద వాతావరణంలో సంతోషంగా గడపాలని కోరుకుంటున్నాం. రేపు నవంబర్ 16వ తారీఖున ఆదివారం నాడు జరగబోయే ఈ కార్యక్రమానికి కమ్మవారు, ఈ చుట్టుపక్కల ఉన్న వారందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ, ముఖ్యంగా ఉపాధి కల్పన, వివాహములు, ఆరోగ్యం, విద్య
ఇలాంటి విషయముల మీద ముఖ్యంగా ఈ కమిటీ వారు అందరూ కలిసి చేస్తారు. ఇంకేమైనా చేస్తే బాగుంటుంది అనుకుంటే సలహాలు కూడా సూచనలు కూడా స్వీకరిస్తారు. కాబట్టి వచ్చిన వారు ఎవరైనా సరే ఏదైనా మంచి విషయం చెప్పగలిగితే చేయొచ్చు. సహాయం చేసేవారు ఉంటే కూడా ఈ కమిటీ వారికి ఇచ్చి మేము ఉద్యోగం ఇస్తాము, లేకపోతే వివాహాల విషయంలో మేము హెల్ప్ చేస్తాం, మరి ఇతర దేశాలు వెళ్ళటానికి కానీ రావడానికి కానీ కావాల్సిన సమాచారం ఇవ్వటం కానీ, ముఖ్యంగా కమ్మవారి అందరి ఐక్యత వర్ధిల్లాలని కోరుతూ ఆ ఐక్యతకి అందరూ సహకరిస్తూ అందరూ సక్సెస్ఫుల్గా విజయవంతంగా నడవటానికి కావాల్సిన కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా సూచించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నాం. మరి మొత్తంగా ఇక్కడ మాట్లాడుతుంటే తెలుస్తోంది అసలు దీని అసలు ప్రాముఖ్యత ఏంటి అని చెప్పేసి. మీరు నాకు తెలిసి ఇప్పటివరకు ఉన్న ప్రతి ఒక్క పెద్దల మాట విని ఉంటే గనక అసలు దీనికి పెట్టడానికి ఏంటి కారణమని మీకే అర్థమవుతుంది. మరి రేపు జరగబోతోంది కాబట్టి ఈ అవకాశాన్ని మరి కమ్మా సంఘం వాళ్ళు, అది కూడా కేపీహెచ్పి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా సద్వినియోగం చేసుకొని, నిజంగా మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు చెప్పలేకపోతే ఇక్కడ వచ్చి చెప్తే వారు దాన్ని సాల్వ్ చేసే ప్రయత్నమైనా చేస్తారని చెప్పేసి చాలా గట్టిగా అయితే చెప్తున్నారు.